మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారని పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. ఆ క్షుద్ర రాజకీయాలకు అనుగుణంగా సాక్షి పత్రికలో చెత్తరాతలు రాస్తున్నారని జగన్ పై మండిపడ్డారు. ఒక పక్క దేశవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటుంటే సాక్షిలో చెత్తరాతలు రాస్తారని ప్రశ్నించారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం మెయింటెనెన్స్ చేయడం లేదని అన్నారు. పీపీపీ క్రింద టెండర్స్ పిలుస్తున్నారని, ప్రైవేట్ పరం చేస్తున్నారని సాక్షి పత్రికలు అనడంపై వర్ల రామయ్య దీనిని తీవ్రంగా ఖండించారు. సార్, అందరికీ నమస్కారం అండి. మాజీ ముఖ్యమంత్రి నేడు పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనదంతా క్షుద్ర రాజకీయం. ఈ క్షుద్ర రాజకీయానికి అనుగుణంగా తన కరపత్రిక అయిన సాక్షిలో చెత్తరాతలు ఇది జరుగుతున్నది. జగన్మోహన్ రెడ్డి క్షుద్ర రాజకీయం, తదనుగుణంగా సాక్షి పత్రికలో చెత్తరాతలు. సాక్షి పత్రిక అంటే అది వార్తాపత్రిక కాదు, వార్తాపత్రిక కాదు. అది జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి పార్టీకి అదొక కరపత్రిక. ఏమి చెత్తరాతలు రాస్తారండి? ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినాన్ని, 134వ జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా బ్రహ్మాండంగా జరుపుకుంటుంటే ఈ చెత్తరాతలు రాస్తారా కరపత్రికలో? నేను దాన్ని వార్తాపత్రిక కింద ఎప్పుడు కూడా పరిగణించలేదు. ఐ డోంట్ సే ఇట్ ఈస్ ఎ న్యూస్ పేపర్. అదొక పాంప్లెట్. జగన్మోహన్ రెడ్డికి ఒక పాంప్లెట్ ఎప్పుడన్నా చూడండి, 12 పేజీలు ఉంటే 6 పేజీలు జగన్మోహన్ రెడ్డి గురించే రాస్తుంటారు. అందులో జగన్మోహన్ రెడ్డి గొప్పవాడని రాస్తూ ఉంటారు. అందుకే అది కరపత్రికగా భావిస్తాను. అందులో చెత్తరాతలు రాస్తారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో ఉన్న ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనాన్ని మెయింటెనెన్స్ సరిగా చేయటం లేదు. అది పీపీపీ కింద దాన్ని టెండర్స్ పిలుస్తున్నారు, ప్రైవేట్ పరం చేస్తున్నారు అంటారు.